అది దయ్యాల బంగ్లానా, అశుభమా? ముగ్గురు సీఎంల పదవులు కోల్పోయేలా చేసిందా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక ఇల్లు మనిషి జీవితాన్ని మార్చగలదా? ఒక బంగ్లాలో నివసించడం వల్ల వరుసగా ముఖ్యమంత్రులు తమ పదవులు కోల్పోతారా? ఒక భవనం నిజంగానే అశుభాన్ని తీసుకొస్తుందా, లేక ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక సంఘటనలేనా? ఢిల్లీలోని ఒక ప్రభుత్వ బంగ్లా గురించి దశాబ్దాలుగా వినిపిస్తున్న ఈ మిస్టరీ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొందరు దాన్ని అశుభ బంగ్లా అంటారు, మరికొందరు దయ్యాల బంగ్లా అంటారు, ఇంకొందరు మాత్రం ఇవన్నీ మూఢనమ్మకాలే అని కొట్టిపారేస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ బంగ్లాలో నివసించిన లేదా దానితో సంబంధం ఉన్న పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల జీవితాలు అనూహ్య సంఘటనలు చోటు చేసుకున్నాయి. అసలు ఆ బంగ్లా చరిత్ర ఏమిటి? ఎందుకు ఢిల్లీలోని రాజకీయ నాయకులు దాని పేరు వింటే కూడా జాగ్రత్త పడతారు? ఈరోజు ఆ ఆసక్తికరమైన కథను పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతదేశ రాజధాని ఢిల్లీ దేశ రాజకీయాలకు కేంద్ర బిందువు. ఇక్కడ ప్రతి వీధి వెనుక ఒక చరిత్ర ఉంటుంది, ప్రతి ప్రభుత్వ భవనం వెనుక ఒక పెద్ద కథ ఉంటుంది. కానీ సివిల్ లైన్స్ ప్రాంతంలోని 33 శామ్నాథ్ మార్గ్లో ఉన్న ఈ బంగ్లా కథ మాత్రం చాలా భిన్నమైంది. బయట నుంచి చూస్తే ఇది సాధారణ ప్రభుత్వ నివాసంలా అనిపిస్తోంది. విశాలమైన ప్రాంగణం, పచ్చిక బయళ్ళు, బ్రిటిష్ కాలం నాటి నిర్మాణ శైలి, భారీ చెట్లు, ప్రశాంతవంతమైన వాతావరణం. కానీ అందమైన బంగ్లా గురించి ఢిల్లీలో ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకప్పుడు ఇది ముఖ్యమంత్రుల అధికారిక నివాసంగా ఉపయోగించబడేది. కానీ కాలక్రమేణా దీనిపై ఒక విచిత్రమైన ముద్ర పడింది. ఈ బంగ్లాలో నివసించే వారికి లేదా దీనిని ఉపయోగించిన వారికి మంచి జరగదని ఒక నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఒక భవనం వల్ల ఒకరి అదృష్టం మారుతోందా? సాధారణంగా శాస్త్రీయంగా చూస్తే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ కొన్ని సంఘటనలు వరుసగా జరిగినప్పుడు ప్రజలు వాటికి ఒక అర్థం వెతకడం ప్రారంభిస్తారు. ఇదే ఈ బంగ్లా విషయంలో కూడా జరిగింది. ఈ కథ ప్రారంభమవుతోంది ఢిల్లీ తొలి ముఖ్యమంత్రి చౌదరి బ్రహ్మ ప్రకాష్తో. ఆయన బంగ్లాలో నివసించిన తొలి ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. మొదట్లో అన్నీ సవ్యంగానే సాగాయి, కానీ కొన్నేళ్లకే వివాదాలు చుట్టుముట్టాయి. చివరకు ఆయన పదవీకాలం పూర్తి కాకముందే ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. ఆ సమయంలో ఎవ్వరూ ఈ బంగ్లాను కారణంగా చూడలేదు, ఎందుకంటే రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు సాధారణమే. కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనలు ప్రజల ఆలోచనల్ని మార్చడం ప్రారంభించాయి. దాదాపు 40 సంవత్సరాల తర్వాత మరో ముఖ్యమంత్రి మదన్ లాల్ ఖురానాకు ఈ బంగ్లా కేటాయించబడింది. ఆయన కూడా రాజకీయంగా బలమైన నాయకుడే, కానీ కొంతకాలానికే హవాలా వివాదం కారణంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇక్కడి నుంచి ప్రజలకు విచిత్రమైన పోలిక గమనించడం ప్రారంభించారు. ఈ బంగ్లాలోకి వచ్చిన ముఖ్యమంత్రులకు ఎందుకో సమస్యలు ఎదురవుతున్నాయనే చర్చ మొదలైంది. అయితే అసలు మిస్టరీ ఇంకా ముందే ఉంది. ఖురానా తర్వాత ముఖ్యమంత్రి అయిన సాహిబ్ సింగ్ వర్మ కూడా ఈ బంగ్లాను ఉపయోగించారు, కానీ ఆయన కూడా పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు వరుసగా ముగ్గురు ముఖ్యమంత్రులు అనూహ్య రాజకీయ పరిణామాలు ఎదుర్కోవడంతో ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగాయి. ఒక భవనం వల్ల ఇలా జరుగుతోందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఫ్రెండ్స్, మనిషి సహజంగా నమూనాలను వెతుకుతాడు. ఒకే రకమైన సంఘటనలు పదే పదే జరిగితే వాటి మధ్య సంబంధం ఉంటుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ బంగ్లా కథలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత వచ్చిన మరో సంఘటన ఈ మిస్టరీని మరింత బలపరిచింది. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి దీప్ చంద్ బంధు ఈ బంగ్లాలో నివసించాలని నిర్ణయించుకున్నారు. కొందరు స్నేహితులు మరియు సహచరులు హెచ్చరించినప్పటికీ ఆయన పట్టించుకోలేదని చెబుతారు. కానీ కొద్ది కాలానికి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స పొందుతూ మరణించారు. ఈ సంఘటన తర్వాత ప్రజల్లో ఉన్న అనుమానాలు మరింత బలపడ్డాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఒక వ్యక్తి అనారోగ్యం లేదా రాజకీయ పరిణామాలకు భవనం కారణమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కానీ ప్రజల భావోద్వేగాలు మరియు నమ్మకాలు చాలా వేగంగా వ్యాపించాయి. అలా ఆ బంగ్లా చుట్టూ పుకార్లు పెరిగాయి. కొందరు దీనిని అశుభ బంగ్లా అన్నారు, మరికొందరు దెయ్యాల బంగ్లా అని ప్రచారం చేశారు. సోషల్ చర్చలో ఇది మరింత ప్రాచుర్యం పొందింది. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ బంగ్లాను దూరంగా పెట్టడం కూడా ఈ కథను మరింత బలపరిచింది. ఎందుకంటే ఒకసారి భయం మొదలైతే చిన్న సంఘటన కూడా పెద్ద కథగా మారుతోంది. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కూడా దీనిని అధికారిక నివాసంగా ఉపయోగించలేదు. దీంతో ప్రజల్లో ఉన్న అభిప్రాయం మరింత బలపడింది. బంగ్లా ఖాళీగా ఉండడం కొత్త కొత్త కథలకు కారణమైంది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న, నిజంగా ఈ బంగ్లా అశుభమా, లేక యాదృచ్ఛిక సంఘటనలను మనం ఒక కథగా మార్చుకున్నామా? ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కథలు చాలా ఉన్నాయి. అమెరికాలో వైట్ హౌస్ గురించి, ఇంగ్లాండ్లో కొన్ని రాజభవనాల గురించి, జపాన్లో కొన్ని పురాతన కోటల గురించి అనేక మిస్టరీ కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ తర్వాత వాటిలో చాలా వరకు కేవలం యాదృచ్ఛిక సంఘటనల సమాహారమే అని తేలింది. మన మెదడు సహజంగానే సంఘటనల మధ్య సంబంధం వెతుకుతూ ఉంటుంది.
అది లేకపోయినా సంబంధం ఉన్నట్లు భావిస్తోంది. ఈ బంగ్లా విషయంలో కూడా అదే జరిగి ఉండవచ్చని కొందరు విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే రాజకీయాల వివాదాలు, రాజీనామాలు, అధికారిక మార్పులు సాధారణమే. వాటిని ఒక భవనంతో అనుసంధానించడం శాస్త్రీయంగా సరైంది కాదు. అయితే కథ ఇక్కడితో ముగియలేదు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం ఈ బంగ్లా భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ నిర్మాణాన్ని తొలగించి కొత్త ఆధునిక సముదాయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఈ కొత్త భవనం ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ కోసం ఉపయోగించనున్నారు. అత్యాధునిక ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కూడా ఇక్కడ ఏర్పాటు కానుంది. ఇప్పుడు మరో కొత్త చర్చ మొదలైంది. పాత బంగ్లా స్థానంలో కొత్త భవనం వస్తే పుకార్లు ఆగిపోతాయా, లేక కొత్త భవనానికి కూడా అదే ముద్ర పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం భవిష్యత్తే చెబుతోంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఒక భవనం కంటే మనుషుల నిర్ణయాలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ కథ కేవలం ఒక బంగ్లా కథ మాత్రమే కాదు. మూఢనమ్మకాలు ఎలా పుడతాయి, ఎలా వ్యాపిస్తాయి, ఎలా బలపడతాయి అనే విషయాన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా. నిజంగా చూస్తే ఈ బంగ్లా ఒక చారిత్రక భవనం. ఎన్నో రాజకీయ సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ప్రదేశం. కానీ కాలక్రమేణా అదొక మిస్టరీగా మారిపోయింది. మరి మీ అభిప్రాయం ఏమిటి? ఈ బంగ్లా చుట్టూ ఉన్న కథలు కేవలం యాదృచ్ఛిక సంఘటనల ఫలితమా, లేక నిజంగానే ఏదైనా మిస్టరీ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మిస్టరీలు, చరిత్ర వెనుక దాగిన కథలు, ఆసక్తికరమైన విశ్లేషణల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. తదుపరి వీడియోలో మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.